హాయ్ అండి. ఎమ్మీ ఎమ్మీ గారెలు, టేస్టీ అయిన గారెలు చూడండి ఫ్రెండ్స్. గారెలు వండుకుని చికెన్ వేసుకుని ఇలా తింటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు గారెల రెసిపీ చూపిద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. కకాషి ప్రసన్న ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి. హాయ్ అండి, మీరు చూస్తుంది కకాషి ప్రసన్న ఛానల్. నేను గారెలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. మినపగుళ్ళు రాత్రి అనగా నానేసుకున్నాను ఫ్రెండ్స్. గుడ్లు పిండి అనేది చేసుకున్నాను. అందులోనే పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు అనేది మొత్తం మిక్సింగ్ చేసుకున్నాను. మొత్తం అనేది కలుపుకుని ఇలా గారెల్లాగా చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ముందుగానే నైట్ నానబెట్టుకుంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా అండి ఇలా వచ్చేసాయి మన ఎమ్మీ ఎమ్మీ గారెలు. చాలా సూపర్గా వచ్చాయి ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ చూసి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా టేస్టీగా వస్తాయి. అప్పుడప్పుడు నానబెట్టుకోకమాట ఫ్రెండ్స్. 2-3 గంటలు అనేది నానబెట్టుకుంటే గట్టిగా వస్తాయి గారెలు అనేది. నైట్ అల్లా నానబెట్టుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. ఒక్కసారి ఇలా చేసి చూడండి. చాలా ఎమ్మీ ఎమ్మీగా వస్తుంది. అసలు ఎంత బాగుంటుందో చూడండి ఫ్రెండ్స్. అబ్బా, ఆ గారెలు వేసుకుని తింటుంటే చికెన్ ఎంత టేస్టీగా ఉందో చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గారె ముక్క తీసుకుని ఇలా మెత్తడ ముక్క ఒక్కటి తీసుకుని ఉల్లిపాయ అనేది తీసుకుని ఇలా పులుసులో అద్దుకుని ఇలా సూపర్గా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే అండి, ఇలా ట్రై చేసి ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.